counting staff requirement is about 10,000. So we take about 50% extra. ఆ 50% ఎక్స్ట్రా తీసుకొని అందులో నుంచి అట్ ర్యాండమ్ ఒక 120% అంటే 20% ఎక్స్ట్రా వరకు ఫస్ట్ ర్యాండమైజేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ర్యాండమైజేషన్ అంటే సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అబ్జర్వర్ గారి సమక్షంగా జరుగుతుంది. అబ్జర్వర్స్ రేపు 10:30 కదా, రేపు 10:30కి రిపోర్ట్ చేయమని చెప్పారు వాళ్ళకి. సో ఈసీఐ వారి ఆర్డర్స్ ప్రకారం మన దగ్గర 49 అబ్జర్వర్స్ కదా, 49 అబ్జర్వర్స్ వస్తున్నారు. 49 అబ్జర్వర్స్ వాళ్ళ కౌంటింగ్ సెంటర్స్కి వెళ్ళిపోతారు. అక్కడ చేరిన తర్వాత డిఓ గారి సమక్షంలో ఒక్కొక్క సెగ్మెంట్కి అక్కడ ఉన్న టేబుల్స్ బట్టి ఈ కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. దిస్ విల్ హ్యాపన్ 24 hours బిఫోర్ ద యాక్చువల్ కౌంటింగ్, అంటే 3rd నాడు జరుగుతుంది. తర్వాత థర్డ్ ర్యాండమైజేషన్ ఫైనల్గా ఆన్ 4th ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లా అగైన్ అబ్జర్వర్ గారి సమక్షంగా అట్ ర్యాండమ్ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సెట్ని అలాట్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ అలాట్మెంట్. ఆల్రెడీ 2 rounds of training has been given to the staff. 3rd round of training మళ్ళీ 3rd నాడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పీపుల్ సో దాట్ ఎవరికి ఏం డౌట్ లేకుండా ఉండాలి. అట్లాగే ఈసీఐ వారు కొన్ని డౌట్ క్లియరింగ్ సెషన్స్ పెట్టారు. IIIDM నుంచి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఆ రోజు కోసం పెట్టారు. కొంత డ్రై రన్ కూడా చేసి చూపించడం జరిగింది. ఎట్లా చేయాలి, ఏమేమి సాధకాలు బాధకాలు దాంట్లో రావచ్చు, దానికి ఎట్లా హౌ ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్డ్, అవి అంతా డీటెయిల్స్ ఆల్రెడీ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ దిస్ ఎంటైర్ ప్రాసెస్లో computerization and IT is very, very important part. The entire data that is coming out has to be tabulated, fed into the ECI website. So దీని కోసం almost 700 computers